పెంపుపై ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఫైటింగ్ సాగుతోంది. ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. దేశంలో ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే జగన్ పార్టీకి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలోనే అడ్డగోలుగా చమురుపై పన్నులు వేశారని, ఆ సమయంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఎలాంటి పన్నులు పెంచలేదన్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కషన్. భరత్, దేశంలో ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ అంటున్నారు. మరి జగన్ హయాంలో పరిస్థితి ఎలా ఉందో మర్చిపోయారా వీళ్ళు? అంటే నేను ఈ పార్టీని ఆ పార్టీని క్రిటిసైజ్ చేయడానికి కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీ అన్నది కాదు. ఒకటి మనం ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే హయ్యెస్ట్ పెట్రోల్ ధర 113 రూపాయల పెట్రోల్ ధరలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తమిళనాడులో 103 రూపాయలే. అంటే మీకు చిత్తూరు బార్డర్లో, తిరుపతి దగ్గర తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఆ పక్క బంకులోకి వెళ్తే 10 రూపాయలు తక్కువ రూపాయలకు దొరుకుతుంది. 103 రూపాయలు 67 పైసలు తమిళనాడులో. కర్ణాటకలో 106 రూపాయలు. అంటే అనంతపురం జిల్లాలో అటువైపు బార్డర్ పోతే ఎవరైనా బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తే 7 రూపాయలు తక్కువకు వస్తుంది. తెలంగాణ 110.89, ఓ 2 రూపాయలు తక్కువ. ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఖమ్మంలో అయితే 2 రూపాయలు తక్కువ. ఆంధ్రప్రదేశ్లో 113. ఇది ఎవరి హయాంలో? జగన్ హయాంలోనే కదా పెట్రోల్ మీద ఎక్కువ ట్యాక్స్ వేసింది. ఎందుకు ఎక్కువ ఉంది? రేట్ ఎందుకు ఎక్కువ ఉంది? ఢిల్లీలో అయితే 93-94 రూపాయలకే దొరుకుతుంది. ఇవన్నీ ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం. పెట్రోల్ ధర పెంచగానే మోడీని తిట్టేస్తారు, కానీ ప్రధాన ముద్దాలు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ 3 రూపాయలు పెంచారు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైంది తెలుసా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే 3 రూపాయలు పెంచారు కదా, 33% ట్యాక్స్ పెట్రోల్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. 3 రూపాయలు పెంచితే 33% ట్యాక్స్తో కలిపి 4 రూపాయలు పెరుగుతుంది. అంటే 3 రూపాయలు పెంచినందుకు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ రూపాయి లాభం. ఇంకా ఇప్పటి వరకు 10 రూపాయలు వస్తే 11 రూపాయలు వచ్చినట్టు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మీద, డీజిల్ మీద విపరీతంగా వ్యాట్ వేస్తున్నాయి. జీఎస్టీ పరిధిలోకి రావు. జీఎస్టీ పరిధిలోకి చేలుస్తామంటే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తాయి. అరే ప్రపంచమంతా అల్లోకల్లోలం అవుతుంది. హర్మోజ్ 3 నెలలు తెరవకుండా 3 రూపాయలు ధర వేస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. ఎవరికి? తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా. తెలుగుదేశం నరేంద్ర మోడీని అంటే వాళ్ళకు సిబిఐ కేసులు పెడతాడని భయం. అంతేనా? సో నాకు నవ్వొస్తుంది. ఏంటంటే చంద్రబాబు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు, అందుకని వాళ్ళు ధర్నా చేస్తున్నారట. సో ఇది ఎట్లా ఉందంటే పాపులిజం. మనకు అన్ని ఫ్రీబీస్ కావాలి, ఉచితాలు కావాలి, ప్రభుత్వం మాత్రం అన్ని పుక్కానికి ఇవ్వాలి. మరి ప్రభుత్వం పెట్రోల్ మీద ట్యాక్స్ వేయకపోతే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రబాబు ఇంట్లో ప్రింట్ చేస్తాడా? జగన్ ఇంట్లో ప్రింట్ చేస్తాడా? నరేంద్ర మోడీ ఇంట్లో ప్రింట్ చేస్తాడా? ప్రభుత్వాలు ట్యాక్స్ వేస్తేనే ఆ వచ్చే సొమ్మునే ఖర్చు పెడుతున్నారు. 13-14 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పెట్రోల్ ద్వారా ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వాలకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా, మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 25-30 వేల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ ద్వారా, ట్యాక్సుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీన్నే, ఈ సొమ్మునే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా, అక్కడైతే అమ్మ ఒడి, వీటికి వంచుతున్నారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎవడేం శుద్ధపూస కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. అయితే నేను ఒకటి అడుగుతా. పెట్రోల్ దొరికితే అంటారు కదా, చికెన్ లాస్ట్ ఇయర్, నేను చికెన్ తినను, బట్ నాకే ఫ్రెండ్ చెప్పారు ఏంటంటే లాస్ట్ ఇయర్ 240 రూపాయలు ఉండేనట్టు చికెన్. ఇప్పుడు 360 నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఎంత పెరిగింది? దాదాపు ఎంత? 50%. చికెన్ నిత్యావసరం కాదంటే నాన్ వెజ్ వాళ్ళకి నిత్యావసరం. వారంలో 2 సార్లు అయినా తింటారు. అంతేనా? ఇంట్లో పెట్రోల్ బండి నడపొచ్చినా నడపకుండా ఉండా తింటారు. ఇక పెట్రోల్ 3 రూపాయలు పెరిగితే, 110 రూపాయలు ఉన్నది 3 రూపాయలు పెరిగితే, నెలకు మొత్తం ఒక 30 లీటర్లు వాడాయనుకోండి, రోజుకో లీటర్ వాడాయనుకోండి, ఎంత భారం అవుతుంది? నెల మొత్తం వాడితే 90 రూపాయలు ఎక్కువ అవుద్ది. అంతేనా? నెలకు రోజుకు 1 లీటర్ చొప్పున పెట్రోల్ వాడేవాళ్ళు నెలకు వాడితే ఎంత? 90 రూపాయలు. మరి చికెన్ ఎంత పెరిగింది? ఒక రోజు తింటే, ఒక ఫ్యామిలీ ఒక రోజు తింటే 100 రూపాయలు పెరిగింది అక్కడ. ఇట్లే అన్నీ పెరుగుతాయి ప్రపంచంలో, అన్ని రేట్లు పెరుగుతాయి. కానీ పెట్రోల్ పెరిగితే అక్కడ మోడీ దిగిపోవాలి, ఇక్కడ చంద్రబాబు దిగిపోవాలని ధర్నా చేస్తారు, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి దిగిపోవాలని ధర్నా చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో అతి తక్కువ ధరలు పెరిగిన ఎవరు? భారతదేశంలోనే కదా. సౌదీ అరేబియాలో పెరగలే. ఇక్కడ సౌదీ అరేబియానే పెట్రోలియం ఉత్పత్తి దేశం.
అక్కడ వాళ్ళకి సౌదీ అరేబియా వాళ్ళకి మన కరెన్సీలో చెప్పాలంటే 10 రూపాయలకే లీటర్ పెట్రోల్ వచ్చేస్తుంది. దాన్ని వాళ్ళు అమ్మేసరికి 55-56 రూపాయలు ఇప్పుడున్న రేట్ ప్రకారం. ఇంతకుముందు అయితే ఇంకా తక్కువ. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ టాక్సెస్, స్టేట్ టాక్సెస్, షిప్పింగ్, ట్రాన్స్పోర్టు, డీలర్ కమిషన్, పెట్రోల్ బంక్ల డీలర్ల కమిషన్, ఇవన్నీ పోగా ఇంత రేట్ అవుతుంది. ఇప్పుడు 13-14 లక్షల కోట్ల పెట్రోల్ మీద పన్ను, డీజిల్ మీద పన్ను అన్న ఆపేస్తే మరి డెవలప్మెంట్కు ఖర్చేది? ప్రజలు ఆలోచించాలి. ఎప్పుడు పాపులిజం అంటే రేట్లు తక్కువ చేస్తే, ఎవరు తక్కువ చేస్తే వాడు గొప్ప, ఎక్కువ ఫ్రీబీస్, ఎక్కువ ఉచితాలు పంచితే వాళ్ళు గొప్ప. ఇప్పుడు 3 రూపాయలే కాదు, యాక్చువల్లీ ఆయిల్ కంపెనీస్కు మరి 4 సంవత్సరాలు ధరలు పెరగలే కదా, 4 సంవత్సరాలు అయింది. అవునా? 2022లో చివరిసారిగా ధరలు పెరిగాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో. 24 ఎలక్షన్ ముందు మోడీ కూడా మిగతా వాళ్ళ బాట పట్టేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారు. 2 రూపాయలు 3-4 రూపాయలు తగ్గించారు. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గింది కదా క్రూడ్ ఆయిల్, వీళ్ళు తగ్గించలేదంటే పెట్రోల్ మీద డీజిల్ మీదనే దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. 56 లక్షల కోట్ల బడ్జెట్ అయితే 13-14 లక్షల కోట్లు దాదాపు పెట్రోల్ డీజిల్ పన్నుల ద్వారానే వస్తున్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటా అంటే రాజకీయ పార్టీలు ఈ పాపులిస్టు ఏమంటారు పాపులిస్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉచిత పథకాలు ఒకటి మనను చంపేసేవి. రెండోది ఈ రేట్లు తగ్గిస్తే, ఎవరు తగ్గిస్తే వాళ్ళు గొప్ప, ఆర్థిక వ్యవస్థ గుల్ల అయినా పర్లేదు. అంటే ఆ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రో ప్రధానమంత్రో దేశంలో నోట్లు ప్రింట్ వాళ్ళ ఇంట్లో చేసైనా పర్లేదు మాకు ఇవ్వాలని చెప్పి ఎక్కడి నుంచి వస్తాయి అన్ని తగ్గిస్తే కనుక? సో నాకు 3 రూపాయలకు తగ్గించాలని చెప్పి ధర్నా చేస్తే నవ్వు వచ్చింది. వైసీపీ ప్రభుత్వ ఆయనలోనే పెట్రోల్ మీద దేశంలో అత్యధికంగా వ్యాట్ వేశారు. దేశంలోనే అత్యధికంగా, నాట్ ఓన్లీ దక్షిణాది రాష్ట్రం వాళ్ళు. ఇప్పుడు ఇవాళ మొత్తం పెట్రోల్ ధరలు తగ్గించాలని ధర్నా చేస్తారు. అంటే మేము ప్రజాపక్షం వహించకూడదా? తీసుకొస్తే ధరలు తగ్గుతాయి. తీసుకురారు. తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మా ఆదాయం తగ్గుతాయి అంటే ఎందుకు? జిఎస్టీలో హైయెస్ట్ స్లాబ్ రేట్ ఎంత? 5%, 18%. ఏ రాష్ట్రం కూడా 18% వ్యాట్ వేయట్లేదు. 33 నుంచి 40% వేస్తున్నాయి. జిఎస్టీ కింద తీసుకొస్తే నష్టపోతాయి కదా రాష్ట్రాలు. నష్టపోతే ఎట్లా మరి? ఈ ఉచితాలు వంచడం ఎట్లా? కళ్యాణ లక్ష్మిలు, షాదీ ముబారక్లు, రైతు భరోసాలు, రైతు బంధులు, ఫ్రీ బస్సులు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఇవ్వాలా? ఇవన్నీ ఇచ్చి జనాన్ని సోమరిపోతలను చేయడం, అంతే కదా? సోమరిపోతం చేయడం. మహాభారతంలో ఏం చెప్పారు? చేపను పట్టడం ఎలాగో చెప్పాను తప్ప ఇంటికి పోయి చేపలు తినమని చెప్పలేదు. చేపను పట్టించడం నేర్పిస్తే అతను తినగలుగుతాడు. చేపను పట్టిస్తే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ఆకలి అయితే చేపను పట్టించడం నేర్పించాలని చెప్పింది తప్ప చేపను రోజు తీసుకుపోయి ఇంట్లో పెట్టు, ఫుడ్ పెట్టు అని చెప్పలేదు. ఫుడ్ పెట్టడం అలవాటు అయితే ఇంటికే తీసుకురా, నేను ఎందుకు పోయి నదికి పోయి చేపలు పట్టాలి అనుకుంటాడు. సో ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఈ ఉచితాల పేరు మీద. తర్వాత ట్యాక్స్ అస్సలు పెంచద్దిగా. ట్యాక్స్ పెంచితే అంతే. 4 సంవత్సరాల తర్వాత ప్రపంచం బద్దలై $60 ఉన్న క్రూడ్ ఆయిల్ $120 అయినా 3 రూపాయలు కూడా పెంచద్దు. అది స్టాండ్. సో అట్లా ఉంటాయి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి. మాట్లాడదాం. మనతో పాటు లింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. మార్గాని భరత్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్స్ఎంపీ గారు కూడా ఉన్నారు. లింగారెడ్డి గారు నమస్తే అండి. మీకు మిగతా మిత్రులందరూ కూడా నమస్కారం. తగ్గిస్తా అన్నారు మీరు రేట్లు, మరి అధికారంలోకి వస్తే వాయిస్ చాలా అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ తగ్గిస్తారని చెప్పి వాళ్ళ వైసీపీ ఆందోళన చేసింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఒకటండి, నార్మల్ గా జరుగుతా ఉంటే రేట్లు పెంచితే మరి ప్రభుత్వాలను మనం తప్పులు పట్టాలా, ఉద్యమాలు చేయాలి. అది కాదు కదా. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి సమస్య. అది మనకు తెలుసు. మనకు మేజర్ గా మరి ఆయిల్ ప్రొడక్ట్స్, పెట్రోల్ కానీ, డీజిల్, క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఇవన్నీ కూడా మన అరబ్ దేశాల నుంచి రావాలా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మరి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అనేది చాలా రోజులుగా జరుగుతూ ఉంది. ఆ యుద్ధ వాతావరణంలో మరి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ జరగడం అందరికి కూడా తెలుసు. హార్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని అక్కడి నుంచి రావాలి. మరి అమెరికా వాళ్ళు
అడ్డుకుంటున్నారు. తర్వాత ఇరాన్ వాళ్ళు కూడా అక్కడి నుంచి రాలేకపోతున్నారు. మరి షిప్లన్నీ కూడా అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి రావాల్సిన సందర్భంలో రాకుండా పోయినప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎవరో ఒక మిత్రుడు అంటున్నారు కర్ణాటకలో తక్కువ ఉంది, లేకపోతే ఇక్కడ తమిళనాడు రేట్లు తక్కువ ఉన్నాయని. అదే పాకిస్తాన్ లో 200 చెల్లింది డీజిల్ పెట్రోల్. అంటే ఇది పర్మనెంట్ కాదు కదా, తాత్కాలికంగా వచ్చేటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరి పెద్ద కుదుపుకు లోనైంది. మనం ఒక్కరికి వచ్చిన సమస్య కాదు కదా. అందుకే ప్రధానమంత్రి గారు కానీ మీరు హామీ ఇచ్చారు అంటే తక్కువ చేస్తామని చెప్పి ఏమంటారు, మీరు హామీ ఇచ్చారు కదా అంటున్నా, మేము తక్కువ చేస్తాం పెట్రోల్ డీజిల్ అధికారంలోకి వస్తే అని. పెట్రోల్ డీజిల్ తక్కువ చేస్తామనేది హామీ ఏమి ఇవ్వలేదు. అది ఇది ప్రత్యేకం కదా. ఇది యుద్ధం వచ్చింది కదా. ఇప్పుడు మనము యుద్ధం వస్తుంది అనేటువంటిది ఎవరు కూడా ఊహించినటువంటి విషయం కాదు. అది ఎవరి చేతిలో ఉండేటువంటి విషయం కాదు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వస్తుంది. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు నువ్వు ఆ రోజు చెప్పినావే అంటే అరే తుఫాన్లు వచ్చి ఊర్లో మొత్తం రాష్ట్రాల్లో జిల్లాలో కొట్టుకొని పోతా ఉంటే దానికి ఆ రోజు చెప్పినా ఉంటే ఎట్లయితుంది. ఇది ఎగ్జామ్షన్. యుద్ధాలు కానీ లేకపోతే న్యాచురల్ కాలమిటీస్ కానీ ఇవి ఏదైనా పరిస్థితికి అవి మినహాయింపు అనమాట. అవి లేని సందర్భంలో తగ్గించడమో అటువంటి ఉంటాయి. కానీ ఇప్పుడు పెంచేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము మొత్తం అంతా పెంచలేదు. హలో, వింటున్నాం చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అక్కడ మరి ఆయిల్ కొనేటువంటి రేట్లు ఏ నిష్పత్తిలో పెరిగినాయో ఆ నిష్పత్తిలో ఇక్కడ పెంచాల, కొంచెం మాత్రమే పెంచడం జరిగింది. అక్కడ 100%, 70% పెంచితే ఇక్కడ 5%, 6% మాత్రమే పెంచడం జరిగింది. ఇది ఏమున్నా బహుశా 1 నెల 2 నెలలో మ్యాక్సిమం ఉంటుంది, ఉంటుంది. అది ఆటోమేటిక్ గా తగ్గించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఏ ఊళ్ళో ఏం జరిగినా కూడా అది మిగతా దేశాలపైన ప్రభావం పడుతుంది. అది రాజకీయ సమస్య కానీ లేదా ఆర్థిక సమస్య కానీ లేదా ఇంకొక రకమైనటువంటి విషయం కానీ అది తప్పకుండా పడుతుంది. తాత్కాలికమే ఇది. దీనికి వాళ్ళంతా రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. వేరే దేశాలకే పెంచినారు కదా, ఆ దేశాల కంటే మనం చాలా మెరుగు. ఇప్పుడు ఈ పెంచినటువంటి దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు భరిస్తా ఉంది. మనం కొంచెం భరిస్తున్నాం. కాకపోతే మరి పూర్తిగా అంతో ఇంత పెంచకపోతే కూడా ఆయిల్ కంపెనీలు అనేవి అవి పనిచేయాలి కదా. మన విద్యుత్ సంస్థలే 1,00,000 కోట్ల బాకీలు ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా అర్థం అయిపోతాయి కదా. కాబట్టి అవి కొద్ది రోజులు మాత్రమే ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు దాదాపు మేజర్ గా మనం అన్ని కూడా క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ మిగతా ఎడిబుల్ ఆయిల్స్ కానీ అవన్నీ దిగుమతి చేసుకుంటాము. బంగారు కానీ దానికి 23 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఫెర్టిలైజర్స్ కూడా ఫర్టిలైజర్తో సహా ఈ క్రూడ్ ఆయిల్ కానీ 23 లక్షల కోట్ల రూపాయల పైన అది అంటే అది కొన్ని వస్తువులు. ఒకసారి భరత్ గారు ఉన్నారు వైసీపీ నుంచి. భరత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇవాళ మీరు ధర్నా చేశారు కానీ మీ ఆయనలో కూడా ఇదే కదా, దేశంలో హైయెస్ట్ పనులు చేసింది మీరే కదా ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. ఇప్పుడు ఒకటి భరత్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 అంశాలు. దేశవ్యాప్తంగా పెరిగిన రేట్లది ఒక పాయింట్, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు గతంలో నారా లోకేష్ గాని లేదా చంద్రబాబు నాయుడు గారు గాని పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్లి పెట్రోల్ రేట్ చూపించి మరి హైయెస్ట్ రేట్లు అని చెప్పేసి ఆ రోజు విమర్శించిన ఈ ప్రబుద్ధులు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన వ్యాట్ పెంచింది మీ టైంలోనే కదా వాళ్ళు విమర్శించారు. అదే దాని గురించి వస్తున్నా. వ్యాట్ పెంచింది మా టైంలోనే, మరి అప్పుడు విమర్శించింది కూడా వీళ్లే కదా. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము రేట్లు తగ్గిస్తామని చెప్పి 2 సంవత్సరాలు పోయిన తర్వాత వీళ్ళు 3 రూపాయల రేటు దేశవ్యాప్తంగా పెంచింది, ఇక్కడ పెంచుతున్నారు. నేను ఒక అంశం అడుగుతున్నా. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో కల్లా హైయెస్ట్ రేట్ ఏ రాష్ట్రం ఉందండి భరత్ గారు?
ఆంధ్రప్రదేశ్ మీరే ఆంధ్రప్రదేశ్ మీ సమయంలోనే మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వాముల కింద ఉన్న ఈ ప్రభుత్వాలు ఎందుకు రేటు తగ్గించలేదండి? ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? ఎలక్షన్స్ ముందు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి ఆయన నారా లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు పెట్రోల్ బంక్ కనబడితే ఆ పెట్రోల్ బంక్ వైపు వేలెట్టి చూపించి ఇగో హైయెస్ట్ రేట్ ఉందని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తామన్నారు. మరి ఎక్కడ తగ్గించారని అడుగుతున్నా. మరి ఇవన్నీ మోసాలు కాదా అని అడుగుతున్నా. ఇవాళ మన కిందన ఉన్న రాష్ట్రము తమిళనాడులో డీజిల్ ఎంత ఉందండి? 95 రూపాయలు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సెంచరీ దాటింది. ఇవాళ భారతదేశంలో సెంచరీ కొట్టిన దేశం ఏంట్రా, సెంచరీ కొట్టిన రాష్ట్రం ఏంట్రా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మటుకే 101 రూపాయి ఉంది. ఇంకొక 10 రూపాయలు పెంచితే 102 కొట్టుకుంటుంది అందరికి ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ ఇంత రేట్లు పెంచడానికి మరి ఇది ఒక్కటే కాకుండా తమిళనాడు, కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ, కేరళ మొత్తం అన్ని రాష్ట్రాలు చూసుకోండి హైయెస్ట్ రేట్లు. ఇంకా మీకు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటే అక్కడ బార్డర్ లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లారీలు, బస్సులు, కార్లు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ రాష్ట్రాల్లో డీజిల్ కొట్టించుకుని ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఆ రాష్ట్రాల్లో నో ఎంట్రీ బోర్డులు కూడా పెడతారేమో రేపు భవిష్యత్తులో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఏంటంటే అని అడుగుతున్నా. ఇప్పుడు ఇవాళ సూపర్ 6 హామీలు ఇచ్చారు. 6 సిలిండర్లు ఇవ్వాలండి. ఈ పాటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఎన్ని సిలిండర్లు ఇచ్చారండి? ఒక్క సిలిండర్ కూడా పూర్తిగా సరిగ్గా ఇవ్వాలా. ఇవాళ మరి ఇన్ని మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి నేను ఇంకో అంశం అడుగుతున్నానండి. 3 ఫ్లైట్లు వెళ్ళడం ఏంటండి? అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్లైటా? ఏది అది కూడా ఏదో నెలకొకసారి కాదు, ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి పడుకుంటున్నారు స్పెషల్ ఫ్లైట్ లో. చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ ఫ్లైట్, లోకేష్ ఒక స్పెషల్ ఫ్లైట్, అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్. ఇదే డబ్బులు ఏమన్నా చిల్లర పెంకుల్లో కనబడుతున్నాయండి వీళ్ళకి? ఇష్టం వచ్చినట్టు ఫ్లైట్లలో తిరగడం ఏంటి? జల్సాలు చేసి దుబారా ఖర్చులు చేసి ఇవాళ వీళ్ళు వచ్చి నీతులు చెప్తూ శ్రీరంగ నీతులు చెప్తారా? వీళ్ళ మంత్రి ఆయన నిమ్మల రామానాయుడు ఏం చేస్తున్నాడు? సైకిల్ దొక్కుతున్నాడు. ఆ సైకిల్ దొక్కేదేదో మొత్తం పెట్రోల్ రేట్లు తగ్గించేదాకా నేను సైకిలే దొక్కుతాను, కార్ ఎక్కనని చెప్పి శపథం చేయమనండి నిమ్మల రామానాయుడిని. ఇవన్నీ చేయకోకుండా మళ్ళీ అతనేమో సైకిల్ దొక్కుతూ వెనకాల వాళ్ళ కారు ఆ కాన్వాయ్ లోనేమో వీడియోలు తీస్తున్నారు, రీల్స్ పెట్టుకుని. ఇవాళ ఈ షో మాస్టర్లు ఎవరికి తెలియదండి ఇవన్నీను. ఇవాళ నిత్యావసర వస్తువులు రేపు భవిష్యత్తులో ఎలా పెరగబోతున్నాయి. ఇవాళ ఈయన చెప్తున్నారు ఫెర్టిలైజర్స్, ఇప్పుడు ఫెర్టిలైజర్స్ రేట్లు కూడా ఏ రకంగా పెరుగుతున్నాయి. దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు రేట్లు కూడా భవిష్యత్తులో ఏ రకంగా పెరగబోతున్నాయి. ఇప్పుడు ఈ 3 రూపాయలు తాపుతారా, ఇంకో 30 రూపాయల దాకా వీళ్ళు పెంచుకుంటూ పోతారా? అసలు ఆర్థిక సంక్షోభాన్ని ఏ రకంగా తీసుకుని వస్తా ఉన్నారని అడుగుతున్నా. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉంటూ ఈ యొక్క ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడినప్పుడు వీళ్ళ పార్టీకి వీళ్ళు స్పెషల్ రాయితీలు ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ కి తీసుకురాకపోగా ఇవాళ వచ్చి మనకి ఇవన్నీ ఆర్థిక సంక్షోభం, పక్క రాష్ట్రాలు, పక్క దేశాల నుంచి వార్లు, ఇవన్నీ అందరికీ తెలిసినాయే. మరి ఎలక్షన్ ముందు ఎందుకు ప్రజల్ని అలర్ట్ చేయలేదండి? మాకేమి రకమైన షార్టేజీలు లేవు, మేము అన్ని అంతా సుస్థిరంగా ఉన్నాయి అని ఆ 72 రోజులు ఎలక్షన్ ముందు 3 నెలలు ఇదే రకమైన గేమ్ ఆడారు కదండి. ఇవాళ కేవలం ఎలక్షన్స్ గురించి ఈ రకమైన కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం. మా హయాంలో వ్యాట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది అని చెప్పి మమ్మల్ని విమర్శించిన ఈ వ్యక్తులు మరి వచ్చింది 2 సంవత్సరాలు అయింది, ఎందుకు వ్యాట్ ట్యాక్స్ తీయలేదని అడుగుతున్నా. కిందనున్న రాష్ట్రానికి మన రాష్ట్రానికి 6 రూపాయలు వ్యత్యాసం ఎందుకు ఉంది అని అడుగుతున్నా. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సెంచరీ కొట్టిన రాష్ట్రం అండి. ఇవాళ డీజిల్ లో ఏ రాష్ట్రమైనా తీసుకోండి, కిందన తమిళనాడు 95 రూపాయలు, ఆ పక్కన ఉన్న కర్ణాటక 96. అడుగుదాం లింగారెడ్డి గారు, డీజిల్ లో సెంచరీ కొట్టారట మీ హయాంలో. లింగారెడ్డి గారు, డీజిల్ లో సెంచరీ కొట్టిన తొలి రాష్ట్రం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మీ టైంలో. ఇప్పుడు అంటే అట్లా కాదండి, ఇది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, వైసీపీ కానీ కంటిన్యూగా వస్తూ ఉండేదే. ఇప్పుడు అట్లా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పరిపాలన కంటే కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే రేట్లు అంటే ఏదో ఒక రూపాయి కానీ పావులు కానీ తక్కువ ఉంటాయి. వాళ్ళు సర్చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు గుర్తుంటుంది వైసీపీ గవర్నమెంట్ లో పెట్రోల్ పైన
వేసేటువంటి ట్యాక్స్లే కాకుండా రోడ్ సెస్ అని సర్చార్జ్లు వేసారు. రోడ్డు సెస్ వేసిన తర్వాత ఆ రోడ్లు బాగా చేయాలి కదా, ఆ డబ్బులు కానీ ఇప్పుడు మీరు తగ్గిస్తామని హామీ ఇచ్చారంటారు. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రత్యేక విమానం వాడుతున్నారు అంటున్నారు, చార్టర్డ్ ఫ్లైట్స్ హైదరాబాద్ లో వచ్చేందుకు. అది తగ్గిస్తామనేది కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. నేనైతే మరి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పి తగ్గిస్తాను కరెంట్ ఛార్జీలు కూడా. నార్మల్ సిచ్యువేషన్ లో మామూలుగా జరిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినప్పుడు మన ప్రభుత్వాలు ఏది వస్తే ఇది ప్రపంచమంతా వచ్చింది. భరత్ గారు ఒకసారి ఇవ్వండి. ప్రపంచమంతా ఆడ 100 రూపాయలు చూస్తా అంటే ఈడ 5 రూపాయలు పెంచకుండా ఎట్లుంటారు? జరగదు కదా. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన వల్ల ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మనుగడకు ప్రమాదం వచ్చింది. అంటే ఆ పార్టీని ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఏం పని చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉంటాము. అన్ని సామాజిక వర్గ మార్గాన్ భరత్ గారు ఏదో అడగాలనుకుంటా. వీళ్ళ పని లేదు, వీళ్ళ పని లేదు. ప్రజలు మర్చిపోతారు. వాళ్ళ మనగడికి ప్రమాదం వచ్చింది, ఉనికి ప్రమాదం వచ్చింది. కాబట్టి ఏదో ఒక విషయాన్ని పట్టుకొని మంచితో చెడులో మేము కూడా ఉంటాం రాజకీయాల్లో అని చెప్పే దానికోసమే ప్రయత్నం చేయడం తప్ప వాళ్ళు చెప్పేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పెట్రోల్ పైన 31 రూపాయలు పెరిగింది. ఒక్కసారి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. చెప్పండి. ఆయన పరిపాలన పెరిగింది. లింగారెడ్డి గారు మార్గాన్ భరత్ గారు ఒక్క నిమిషం మార్గాన్ భరత్ గారు ఏదో అడగాలనుకుంటారు. ఎస్ చెప్పండి. పెరిగింది 3 రూపాయలే, అది కూడా యుద్ధం వచ్చింది కాబట్టి ఆయన 31 రూపాయలు పెంచినాడు. సరే అండి, మరి దాని గురించి సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. చెప్తానండి. లింగారెడ్డి గారు ఆయన వయసులో పెద్ద ఆయన పైన గౌరవం ఉంది. కాకపోతే ఆయన చెప్పిన మాటలు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటంటే మా మనుగడికి ప్రశ్నార్థకం అని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆఫీస్ నుంచి బయటకు వస్తే తండోపతండాలుగా ప్రజలు అంత పెద్ద సంఖ్యలో వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే కనీసం చూడటానికి కూడా ఎవరు రావట్లే. ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారండి. ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ప్రతి నెలకి 2 నెలలకి ఏదో ఒక పథకం బటన్ నొక్కి పేద ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేవి. మార్కెట్లు కలకల్లాడుతూ ఉండే. ఇవాళ ఎవరి చేతిలో డబ్బులు ఉన్నాయండి? ఇవాళ కాల్ మనీ అప్పులు ఇచ్చేవాళ్ళు 10 రూపాయల వడ్డీల వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. ఎవరికి ఇచ్చారండి సూపర్ 6? అసలు ఏమిచ్చారండి? ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి అరాకొరా తల్లికి వందనం 1 సంవత్సరం ఇచ్చారు. ఏదో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇది కాకుండా అసలు మీరు సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారండి? నీకు 15 నీకు 18 ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వంచబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి మోసపోయారు. ఇవాళ నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరల గురించి 2 అంశాలండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం పెంచింది, మొత్తము ఆయిల్ క్రైసిస్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది, కేంద్ర ప్రభుత్వం పెంచింది, బానే ఉంది. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయిల్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు తగ్గించలేదని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు మా టైంలో రేట్లు ఎక్కువ ఉన్నాయనే కదా మీరు ఆ రోజు విమర్శించారు. మీరు కేంద్ర ప్రభుత్వంలో సుస్థిరంగా 2 సంవత్సరాలు పూర్తి చేశారు. పూర్తి చేసినప్పుడు ఆ వ్యాట్ ఛార్జీలు ఏవో తీసేసి ప్రజలకి భారం తగ్గించచ్చు కదా అని అడుగుతున్నా. ఇంకొక మాట ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచలేదని అంటున్నారు. ఎన్ని అబద్ధాలు ఆడతారండి? లింగారెడ్డి గారు వయసుకి ఆ రకమైన అబద్ధాలు ఆడచ్చా? ఇవాళ కరెంటు వాత పడతా ఉంది ప్రజలకి. ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఇవాళ ఎండాకాలంలో ఛార్జీలతో ఇవాళ గతంలో నేను పేద ప్రజలు, మా కార్యకర్తలనే కాదు పేద ప్రజలు, మేము రెగ్యులర్ గా మేము ఊర్లో వార్డ్స్ లో తిరుగుతాము.
500, 600 వచ్చే సామాన్యమైన కుటుంబానికి ఇవాళ 1500 రూపాయలు కరెంట్ బిల్లులు వస్తున్నాయండి. ఏం తక్కువేం రావట్లేదు. ఆయన రేట్లు తగ్గించారని ఎట్లా మాట్లాడతారండి? ఆయన చంద్రబాబు నాయుడు గారు నోరిప్పితే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రజలు కూడా అన్ని తెలుసుకుంటున్నారు. వాళ్ళకి కూడా ఎంత కష్టం కలుగుతుందంటే ఇవాళ ఇంకొక 3 సంవత్సరాలు భరించాలా ఈ చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి ప్రజలు వాపోతా ఉన్నారు. రేపు మీకు ఎలక్షన్ జరగనివ్వండి, ఏ రకంగా జగన్ సునామీ జరగబోతుంది. రేపు మొత్తం అంతా వాటర్ అవబోతుంది. వీళ్ళకి అసలు ఏదో అధికారంలో ఉండి అన్ని మా వెనకాలే అన్ని ఉన్నాయని అనుకుంటున్నారు. వీళ్ళు పగటికల్లుగా అంటున్నారు. ఇవాళ ప్రజలు మీరు రోడ్లపైకి వెళ్ళండి. నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారేమో ఒక పక్కన కూర్చోబెట్టి కేబినెట్ లో లెక్చర్ ఇస్తున్నాడు. ఏమని, మీరు అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వాడండి, లేకపోతే మీరు కాన్వాయిలు తగ్గించుకోండి, అవి తగ్గించుకోండి అని. దాని తర్వాత నారా లోకేష్ కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత పుట్టపర్తి ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు అండి ఆయన మంత్రి గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు. మళ్ళీ కేబినెట్ మీటింగ్ లో ఇవన్నీ చాలా తీపి కవర్లు అన్ని చాలా చక్కగా వేదాలు వల్లించారు. వెంటనే వాళ్ళ కొడుకు ఏం చేశాడండి, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిపోయాడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమైందని అడుగుతున్నా. ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్ లో ఎందుకు వాడరండి? ఇప్పుడు ఈ నారా లోకేష్ గారికి ఏమన్నా ప్రత్యేకంగా ఆయన స్పెషల్ ఫ్లైట్లు, మిగతా మంత్రివర్గంలో ఏ మంత్రి కూడా స్పెషల్ ఫ్లైట్లు వాడినప్పుడు అంటే ఈయనకున్న ప్రత్యేక ఈ అర్హత ఏంటండి? ఇప్పుడు ఆయన వీళ్ళు మాట్లాడితే ఏం చెప్తున్నారు, నా సొంత డబ్బులతో నేను వెళ్తే మీకేంటి బాగా అంటున్నాడు. ఒక్క నిమిషం భరత్ గారు, ఈయన ఏం చెప్తున్నాడు, నేనేమన్నా గవర్నమెంట్ డబ్బులతో వెళ్తున్నానా, నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుంటే మీకేంటి బాధ అని అంటున్నాడు. నేను ఇదే అడుగుతున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు తిరగలేదని అడుగుతున్నా. గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడే మీకు స్పెషల్ ఫ్లైట్లు గుర్తొస్తాయా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరెందుకు స్పెషల్ ఫ్లైట్లు వాళ్ళ? అప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఏంటి మీకు ప్రత్యేకంగా కొమ్ములేమన్నా వచ్చినాయి? ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ప్రభుత్వం పోయినాడు కదా స్పెషల్ ఫ్లైట్ లో. ఎవరండి? జగన్ కూడా వాడారు కదా అంటారు. జగన్ కూడా స్పెషల్ ఫ్లైట్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి. నారా లోకేష్ కి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి మేమేం చంద్రబాబు నాయుడు గారిని నేను తప్పు పట్టట్లేదే. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడిని తప్పు పడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి నారా లోకేష్ ఆయన కూడా ఒక మంత్రే కదా. వాళ్ళ సహచర మంత్రులు ఎవరు కూడా స్పెషల్ ఫ్లైట్లు వాడండి, ఈయనకొక్కడికి ఎందుకు స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నాడని అడుగుతున్నా. నిజంగా మీరు ఆగర్భ శ్రీమంతులైతే, మీరు నిజంగా పుట్టుకతోనే వేల కోట్ల అధిపతులు అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్పెషల్ ఫ్లైట్లు వాడచ్చు కదా, ఎందుకు వాడలేదు? అప్పుడు ఎందుకు వాడలేదు? ఎందుకు వాడుతున్నారు? అంటే ఇదేం ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ సంపాదన పెరిగిపోయి మీరు స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారు. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. అదే మీరు 2019 నుంచి 24 దాకా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు కూడా నారా లోకేష్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో రావచ్చు కదా. అదే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళినప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా. దీనికి ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదండి. ఏమనుకుంటున్నాడంటే నారా లోకేష్ ఏమనుకుంటున్నాడంటే ఎవరు ప్రజలు ఎవరు చూడాలి. ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్క నిమిషం లింగారెడ్డి గారు చెప్పండి. లింగారెడ్డి చెప్పండి. ఒక విషయం, ఇప్పుడు మిగతా మంత్రులకు లోకేష్ గారికి తేడా ఉంది. లోకేష్ గారు ఆయన రాష్ట్ర నాయకుడు, అంటే చంద్రబాబు నాయుడు గారి కూడా ఆయన జరుగుతున్నారు. ఇప్పుడు మీరు స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్ రాకుండా రోడ్డు పడి వస్తే జర్నీ సాగుతారా చెప్పండి? ప్రతి పనుల దగ్గర ఆపరాయము ఆయన ప్రోగ్రామ్ పోగలుగుతారా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది అర్థం చేసుకోవాలా? లైట్ అనేది ఏదో సరదా కోసం కాదు, రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో ఆయన ఆపుతారు కాబట్టి, ఆయన టయానికి చేరుకున్నాడు కాబట్టి, అది ట్రాఫిక్ సమస్య ఉంది, జనం సమస్య ఉంది, తర్వాత సెక్యూరిటీ సమస్య, అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన పోతున్నాడు. మిగతా మంత్రులకు ఆ సమస్య లేదు కదా. మిగతా మంత్రులు వస్తా అంటే రోడ్డు పట్టి ఆపుతారు ఎవరన్నా, అది మీరు అర్థం చేసుకోవాలా? ఆయన కేవలం మంత్రిగా కావచ్చు కానీ రాష్ట్ర నాయకుడు ఆయన.
ఓకే ఓకే ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ భరత్ గారు రాష్ట్ర నాయకుడు కదా, కాన్వాయ్తో పోయినా ఇబ్బంది అవుతుందంటారు. ఓకే ఓకే ఆయన చెప్తున్నారు బాగానే ఉందండి. ఆయన రాష్ట్ర నాయకుడు కాకపోతే ఒక్కసారి లింగారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఆయన రాష్ట్ర నాయకుడు కాకపోతే దేశ నాయకుడు అనుకోండి, తప్పే ఉంది అందులో. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కి డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్తే వచ్చిన నష్టం ఏంటని అడుగుతున్నా. స్పెషల్ ఫ్లైట్ లో ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఆయన పడుకోవడానికి ఎక్కడ పడుకుంటున్నాడండి చెప్పండి? ఆయన పడుకునేది ఎక్కడ పడుకుంటున్నాడు? విజయవాడలో పడుకుంటున్నాడా లేకపోతే హైదరాబాద్ లో వెళ్తున్నారా? వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారండి? మరి ఆయన డైలీ షటిల్ సర్వీస్ ఎలా చేస్తున్నాడండి? స్పెషల్ ఫ్లైట్ వారానికి 2 వారాలకు వస్తున్నారు కానీ డైలీ ఎక్కడ వస్తున్నారు? వారం 2 వారాలు కదా. అలా కాదు, అది చాలదా? ఇప్పుడు ముగ్గురు వెళ్ళేది హైదరాబాద్ అండి, ముగ్గురు వచ్చేది కేబినెట్ మీటింగ్లకో జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరు బెంగళూరు వెళ్తున్నారు కదా ఇప్పుడు ప్రతి వారం. అలా కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్తున్నారండి. ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఏం జరగట్లేదుగా. ఇంకొక అంశం కూడా చెప్తున్నా, మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగారు కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళట్లేదు కదా, ఆయన వెళ్ళేది డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు పడుకోవడానికి బెంగళూరు లేదా పడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాలా. ఆయన హౌస్ తాడేపల్లిలో ఉంది, విజయవాడలో. గుంటూరులో ఆయన సొంత నివాసం ఉంది. ఆయన పరిపాలన విజయవాడ నుంచే చేశారు, తాడేపల్లి నుంచి గుంటూరు నుంచే చేశారు, క్యాపిటల్ ప్రాంతం నుంచే చేశారు. ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంటే గుంటూరులో తాడేపల్లి ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ప్రాబ్లం అదే. అట్లా కాదండి, ఇప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అడ్రస్ లేరు, కరోనా టైంలో అడ్రస్ లేరు, తండ్రి కొడుకులు ఇద్దరు అడ్రస్ లేరు. ఇప్పుడు వీళ్ళేంటంటే మాకు నీతులు చెప్పేది. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన కాపురము అక్కడ గుంటూరు క్యాపిటల్ ప్రాంతంలో ఉన్నారు, విజయవాడ ప్రాంతంలో ఉన్నారు. ఆయన ఏమి ఇలా షటిల్ సర్వీసులు బెంగళూరు హైదరాబాద్ చేయలే. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా, ఒక ఆయనేమో సీఎం, ఇంకొక ఆయనేమో డిప్యూటీ సీఎం, ఇంకొక ఆయనేమో యాక్టింగ్ సీఎం. వీళ్ళు ముగ్గురు 3 షటిల్ సర్వీసులు చేస్తున్నారు. అసలు ఇది ఎంత అన్యాయం అండి ఇవి. అసలు ఇప్పుడు వీళ్ళకి ఏంటండి ప్రత్యేకం ఏంటని అడుగుతున్నప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద సృష్టి అన్నారు, ఏం సంపద సృష్టించారండి? ఇవాళ తీసుకొచ్చి అప్పులు కుప్పలు చేసి పెట్టారు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి. ఇవాళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను తప్పు పట్టండి, నేను ఒప్పుకుంటా. నేను ఏమైనా చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ఇగో పలానా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు భరత్ అని అనండి, నేను ఒప్పుకుంటాను. కానీ వాళ్ళ వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాము. మీరు అన్నది కరెక్ట్, లెట్ పీపుల్ డిసైడ్. థ్యాంక్ యూ మార్గాన్ భరత్ గారు, అదేవిధంగా లింగారెడ్డి గారు. సో మొత్తానికి సరే, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసున్నంత వరకు చాలా సమస్యలు వస్తాయి. తొందరగా అది ఖతం కావాలని ప్రపంచం అంతా కూడా కోరుకోవాలి. 3 రూపాయలు ధర పెరిగింది కాదు, ఇంకా కూడా పెరగచ్చు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు $100, ఇప్పుడు మళ్ళీ ఇవాళ $110 అయింది, 2 వీక్స్ హై. సో ఇప్పుడున్న రేటు ప్రకారం పెంచాలంటే కనీసం ₹15, ₹20 పెంచాలి. సో ఈ ప్రభుత్వం ఇంకొద్ది కాలం వెయిట్ చేసి వారం తర్వాత మళ్ళీ కూడా ధరలు పెంచొచ్చేమో, పెంచకుండా ఉండదని చెప్పలేం. సో చూద్దాం. ఒకటేంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన సమయం. ప్రధానమంత్రి ఏవైతే పిలుపునిచ్చారో గోల్డ్ బై చేయొద్దు, కొంచెం ఫ్యూయల్ తగ్గించండి, వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీలైతేనే. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో అన్ని ప్లేసెస్ లేదు, మణికొండ నుంచి మెట్రో ట్రావెల్ చేయాలంటే 10 కిలోమీటర్లు, కాబట్టి తప్పకుండా వెళ్ళాలి. కాబట్టి కారులో ఒక్కరు వెళ్లే బదులు కార్ పూలింగ్ లాంటివి చేసుకుంటే బెటర్. అట్లా ప్రయత్నం చేయాలి. తర్వాత విదేశీ ప్రయాణాలు వీలైతే, అత్యవసరం కాకపోతే మానుకుంటే మంచిది. గోల్డ్ 1 సంవత్సరం వరకు, పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు కొనొచ్చు, బట్ మిగతావి అవి తగ్గించుకుంటే మంచిది. ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది మొత్తం దేశానికి ఉపయోగపడే మెసేజ్. దాన్ని అయితే రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా చేస్తే దేశానికి మంచిది. మన డాలర్తో రూపాయి మార్క విలువ తగ్గకుండా కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ రేపు